ఆరోగ్యవంతమైన భారతదేశం లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ చెందిన 23 ఏళ్ల యువ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ చేపట్టిన దేశవ్యాప్త సోలో బైక్ యాత్ర సోమవారం శ్రీకాళహస్తికి చేరుకుంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. 2025 మార్చి 9న ఈ సోలో బైక్ యాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాలు పూర్తి చేసుకుని 17వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించారు. ప్రజల్లో పెరుగుతున్న ఊబకాయం పట్ల అవగాహన కల్పించడం, ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా ముక్త భారత్ నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు 17,400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మార్గ మధ్యలో 500కు పైగా విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. 2047 నాటికి స్వచ్ఛ భారత్ మరియు పేదరిక నిర్మూలన అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఈ మిషన్ చేపట్టినట్లు తాప్సీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తన యాత్రను ప్రారంభించిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనను ప్రత్యేకంగా అభినందించడం మర్చిపోలేనని ఆమె పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు పర్యటించి చివరిగా ఢిల్లీలో ప్రధాని మోడీ మరియు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆశీస్సులతో ఈ యాత్రను ముగించనున్నట్లు వెల్లడించారు. అదే పెళ్లి గిల్లి కాలేదు ఇంకా. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। मिशन हेल्थी भारत जिंदाबाद, जिंदाबाद। मिशन हेल्थी भारत जिंदाबाद। हमारा मिशन स्वस्थ भारत, स्वस्थ भारत। हमारा मिशन स्वस्थ भारत, हमारा मिशन स्वस्थ भारत। ओम नमः शिवाय। ना पेरू तापसी उपाध्याय, मैं मेरठ उत्तर प्रदेश से आई हूँ और 9 मार्च 2025 को हमारी ये संपूर्ण भारत यात्रा मिशन हेल्दी भारत के तहत ओबेसिटी मुक्त भारत बनाने के लिए शुरू हुई थी। अभी 1 साल से ज्यादा हो गया है। 16 स्टेट्स कवर करके 17,000 किलोमीटर का डिस्टेंस एक बुलेट बाइक से कवर करके मैं अभी आंध्र प्रदेश में पहुंची हूँ। 500 प्लस कैंपेन्स हमने ओबेसिटी मुक्त भारत बनाने के लिए स्कूल, कॉलेजेस और यूनिवर्सिटीज में किए और आज मैं पहुंची हूँ हमारे टेम्पल को, जहाँ पे चेयरपर्सन सर कोला आनंद जी हमें फॉर्मर चेयरपर्सन टेम्पल के मिले। उन्होंने हमें अच्छे से दर्शन कराए। उसी के साथ हमारे फॉर्मर नेशनल सेक्रेटरी हरि कृष्ण जी रहे बोर्ड मेंबर। सहायता से यहाँ आकर हमें भव्य दर्शन प्राप्त हुए, प्रभु का आशीर्वाद मिला। और मैं हमेशा कहती हूँ कि ये 1 साल से भी ज्यादा जर्नी को ऑलरेडी हो गया है। 4 महीने की यात्रा भी और बाकी है और इस बुलेट बाइक पर धूप में वास्त भारत 2047 को लेकर चल रहे हैं। तो सभी आंध्र के
तेलुगु परिवार को मेरा नमस्कार, धन्यवाद और बहुत बहुत प्रणाम। मुझे यहाँ बहुत भव्य जो स्वागत दिया गया, हर तरह से हर चीज का ख्याल रखा गया। ये भारत की बेटी या आंध्रा की बेटी पूरे भारतवर्ष में इस ओबेसिटी मुक्त भारत के संकल्प को पूरा कर पाएगी, तो उसका कारण हमारे सभी ये परिवारवासी, ये देशवासी हैं। बहुत बहुत धन्यवाद। భారతదేశం అంతా కూడా దగ్గర 17,000 కిలోమీటర్లతో బుల్లెట్ బైక్ మీద ఒక మహిళ తాప్సీ ఉపాధ్యాయ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఈవిడ గారు మరి భారతదేశం అంతా కూడా ఒబెసిటీతో ఉన్నటువంటి ముక్త భారత్ కావాలి, అదే రకంగా ఎవరైతే జంక్ ఫుడ్ ఎక్కువ సేవించే దానివల్ల తీసుకునే గారిని కూడా కలవడం జరిగింది। మరి వారందరూ కూడా బ్లెస్సింగ్స్ తీసుకుని ఈరోజు జ్ఞానప్రసన్నమ్మ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు ఆమె యాత్ర సజీవుగా జరగాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బంది లేకుండా మరి ఆ యొక్క బిడ్డకి లక్షణంగా కూడా మరి ఆరోగ్యాలు ఇచ్చి, అంటే ఎండాకాలం ఎక్కువ ఎండలైనాయి కాబట్టి మరి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా ఆ యాత్ర కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క దర్శనం చేపించి, ఈ దర్శనంలో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యులైనటువంటి పగడాల మురళీ గారు, అదే రకంగా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్ముడు నాగోతు హరిబాబు నాయుడు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। వారందరూ కూడా పత్రికా మీడియా సోదరులు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఆమెకి నిండుగా మెండుగా ఆ జ్ఞానప్రసన్నమ్మ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆమె యాత్ర సజావుగా కొనసాగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।